నీ జీవితంలో నువ్వు చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించి జవాబు ఇస్తాను అని చెప్పి నీకు వాగ్దానం చేసినట్లయితే సంగమా, ఖచ్చితంగా ఆయన జవాబు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు అని అంటే అది తగిన కాలంలో జవాబు నీకు ఇస్తాడు. సరైన సమయంలో దేవుడు నీకు జవాబు ఇస్తాడు. నువ్వు అనుకున్న కాలంలో దేవుడు జవాబు ఇవ్వడం లేదు అని అంటే అది సరైన సమయము కాదు. నువ్వు అనుకున్న సమయంలో దేవుడు జవాబు ఇవ్వడం లేదు అని అంటే అది నువ్వు జవాబును పొందుకున్నా సరే ఆ జవాబును నువ్వు అనుభవించలేవని, ఆ జవాబును బట్టి నువ్వు ఆనందించలేవని, నువ్వు ఆ జవాబు పొందుకున్నప్పటికీ కూడా ఆ జవాబులో నుండి ఆశీర్వాదాన్ని నువ్వు సంపూర్ణంగా ఆస్వాదించలేవని దేవుడు గ్రహించినప్పుడు, నువ్వు అనుకున్న సమయంలో నువ్వు జవాబు పొందుకొని, ఉదాహరణ, చిన్న బిడ్డ గులాబీ మొక్క నాటింది. ఏం కావాలి? గులాబీ పువ్వు కావాలి. తొందరపడుతుంది, తొందర చేస్తుంది. ఒక మొగ్గ వచ్చింది. ఆ మొగ్గను కొంచెం కొంచెంగా విచ్చుకుంటున్న సమయంలో ఆ బిడ్డకున్నటువంటి తొందరపాటుతనం ఏమిటంటే త్వరగా పువ్వును చూసేసేయాలని చెప్పి తను బలవంతంగా ఆ మొగ్గను తన చేతుల్లో తీసుకొని ఒకవేళ ఆ రెమ్మలను విప్పే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది చెప్పండి? తను అనుకున్నట్టుగా ఆ మొగ్గను విరిచే ప్రయత్నం చేస్తే ఒక చిన్న పువ్వు ఆకారం కనిపిస్తుంది, కానీ స్మెల్ వస్తుందా? స్మెల్ రాదు. స్మెల్ ఎప్పుడు వస్తుందో చెప్పండి? తగిన కాలంలో ఆ గులాబీ పువ్వు తనంతట తనే విచ్చుకున్నప్పుడు, పరిపక్వతను పొందే సమయం వచ్చినప్పుడు, అది విచ్చుకున్నప్పుడు అప్పుడే స్మెల్ వస్తుంది. తొందరపడి తన చేతుల్లోకి తీసేసుకున్న చిన్నపిల్ల ఆ మొగ్గను విడిచే ప్రయత్నం చేసినట్లయితే కొంచెంగా ఆకారం కనిపించవచ్చేమో, కానీ అనుభవించాల్సినటువంటి ఆనందం కానీ సువాసన కానీ ఆ బిడ్డ పొందుకోలేదు. సహోదరులు, అదే రీతిగా మన జీవితంలో దేవుడు మనకు వాగ్దానం చేసినప్పుడు, దేవుడు ఉద్యోగాన్ని ఇస్తానన్నప్పుడు, గర్భఫలాన్ని ఇస్తానన్నప్పుడు, సొంతంగా గృహాన్ని ఇస్తానన్నప్పుడు, సేవలో బలంగా వాడుకుంటానని చెప్పినప్పుడు, ఏ ప్రార్థన అయితే నువ్వు చేస్తున్నావో ఆ ప్రార్థనకు సమాధానం సమృద్ధిగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు, మనం చేసేటటువంటి తొందర ఏమిటంటే మనం అనుకున్న సమయంలో, మనం పెట్టుకున్నటువంటి టైం పీరియడ్లో దేవుడు అద్భుతాలు చేసేసేయాలి, ఆశ్చర్యకార్యం జరిగించేసేసేయాలి, అంతేకాకుండా నీ కోరిక తీర్చేసేయాలని నువ్వు ఆశపడతావు. కానీ దయచేసి విను, నీవు అనుకున్న సమయంలో నీ కోరిక ఒకవేళ నువ్వు తీర్చుకోవాలి అని ఆశపడితే బహుశా అది పరిపక్వత కలిగిన సమయం కాకపోవచ్చు. ఒకవేళ నువ్వు అనుకున్నట్టుగా ఆ సమయంలో జవాబు వచ్చిన దానిని నువ్వు అనుభవించటం వీలు పడకపోవచ్చు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఒక గులాబీ పువ్వు మొగ్గగా ఉన్న దానిని కాస్త విచ్చుకొని అది పువ్వుగా మారడానికి ఏ విధంగా సమయాన్ని నిర్ణయించాడో, అలాగే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేశావో ఆ ప్రార్థనకు జవాబు దేవుడు విత్తాడో, ఆ విత్తబడిన జవాబు మొగ్గగా ఆ తర్వాత స్లోగా విచ్చుకొని ఒక చక్కని పుష్పముగా నీ ఎదుటికి రావాలి అని దేవుడు కాలాన్ని నిర్ణయించాడు. ఆ కాలము నిర్ణయించబడిన తరువాత సరైన కాలంలోనే సంపూర్ణమైన జవాబు దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన సమయాన్ని కేటాయించిన సమయానికే నీకు జవాబు వస్తుంది. అది నీ ఉద్యోగ విషయం కావచ్చు, వివాహ విషయం కావచ్చు, గర్భఫల విషయం కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, ఆర్థికంగా స్థిరపడే విషయం కావచ్చు, చేసే సేవలో ప్రతిఫలం కావచ్చు. తగిన సమయంలో దేవుడు జవాబు ఇస్తాడు. అప్పటి వరకు నువ్వు ఎదురు చూడాలి, అప్పటి వరకు నువ్వు వేచి ఉండాలి. ఒక నిరీక్షణ ఏమిటంటే, నా దేవుడిని అడిగిన దానికంటే, ఆశించిన దానికంటే అద్భుతమైన జవాబు తన కాలంలో ఇస్తాడు. అప్పటి వరకు నేను ఓపికతో, సహనంతో, నిరీక్షణతో, విశ్వాసంతో ఎదురు చూడడమే నేను చేయాల్సినటువంటి పని అనే వాస్తవాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే ముందు గతి రానే వస్తుంది. అద్భుతమైన భవిష్యత్తును చూస్తావు.